ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే తెలంగాణ పాలసీ 2025కి సంబంధించి ఏ కాలేజెస్లో జాయిన్ అయితే మనకు మంచిగా జాబ్స్ అయితే వస్తాయి అన్నది మనం వీడియోలో అయితే తెలుసుకుందాం. సో వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా మనకు ఎడ్యుకేషన్ చదువుతున్నాము అంటే అల్టిమేట్గా మనకేంటి జాబ్ తెచ్చుకోవడం అన్నదే మనకు ఒక ఎయిమ్గా అయితే ఉంటుంది. మరి ఈ జాబ్ తెచ్చుకోవడానికి ఫస్ట్ మనం కాలేజీలో జాయిన్ అయ్యేటప్పుడే ఎలాంటి కాలేజెస్లో జాయిన్ అయితే మనకు జాబ్స్ వస్తుందని తెలుసుకోవడం జాయిన్ అవ్వడం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, నేను కాలేజ్ టు కాలేజ్ కంపేర్ చేయట్లేదు, కాలేజెస్ టు కాలేజెస్ నేను కంపేర్ అయితే చేస్తున్నాను. అంటే గవర్నమెంట్ కాలేజ్, ప్రైవేట్ కాలేజ్ ఈ రెండిట్లో ఎలాంటి చోట జాయిన్ అయితే మనకు మంచిగా జాబ్స్ రావడానికి ఛాన్స్ అయితే ఉంది, దట్టు ఈ ప్రజెంట్ సిచ్యువేషన్స్లో అన్నదే నేను క్లియర్గా అయితే చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. కేర్ఫుల్గా అయితే వినండి. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఇది వరకు గమనిస్తే ఓల్డ్ మనకు ఒక 3-4 ఇయర్స్ ఆర్ మనకు 5 ఇయర్స్ బ్యాక్ ట్రెండ్ ఎలా ఉన్నదంటే ఎవరైతే గవర్నమెంట్ కాలేజీలో చదువుతారో వాళ్ళకి మాత్రమే మనకు మంచిగా సీట్ అనేది వస్తుంది, మంచిగా జాబ్ అనేది రావడానికి ఛాన్స్ ఉంది అని చెప్పి చాలామంది అయితే అనుకున్నారు. కానీ ఇప్పుడు కమ్మింగ్ ఎలా ఉంది అంటే మనకు పాలిటెక్నిక్ అడ్మిషన్స్ తెచ్చుకోవాలి అన్నా, పాలిటెక్నిక్ని సర్వే చేయాలన్నా కూడా ప్రైవేట్ కాలేజ్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు ఖచ్చితంగా వాళ్ళది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ వాళ్ళ టీచింగ్ ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ కూడా అప్డేట్ చేస్తూ ఉంటేనే మనకు ఫర్దర్గా వాళ్ళకి సర్వైవ్ అనేది ఉంటుంది. కానీ ఇప్పుడు దాంతోపాటు అందరి మైండ్లో ఏమైపోయిందంటే జాబ్, ఎందుకంటే ప్లేస్మెంట్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి అందరికీ కూడా అర్థమైపోయింది. ఎవరు చూసినా కూడా ప్లేస్మెంట్స్ ఉన్నాయా కాలేజ్ అని మాత్రమే అడగడం జరుగుతుంది. అలా కంపేర్ చేసుకున్నప్పుడు ఇది వరకు మనకు గవర్నమెంట్ కాలేజ్ అయితే మంచిగా అయితే ఉండే, ఎందుకంటే అప్పుడు ప్రైవేట్ కాలేజ్ అంత బూమింగ్ కానీ అంతగా లేవు కాబట్టి ఉన్నది గవర్నమెంట్ కాలేజే కాబట్టి వాళ్ళకి మనకి ఎక్కువ ఆపర్చునిటీస్ అయితే వస్తుండే. బట్ ఇప్పుడు ఎలా అయినా సర్వైవ్ అవ్వాలంటే ఖచ్చితంగా ఇవన్నీ ఉండాలని అర్థమయ్యి ప్రైవేట్ కాలేజ్ కూడా మనకు గ్రో అనేది అయిపోయాయి. సో అలాంటప్పుడు ఏంటి అంటే ప్రైవేట్ కాలేజెస్లో వాళ్ళు మనకు ఈ యొక్క జాబ్ ఆపర్చునిటీస్ తీసుకురావడానికి మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెట్టడం అనేది స్టార్ట్ చేశారు. అందుకని ఇప్పుడు వచ్చేటప్పటికి ప్రైవేట్ కాలేజెస్లో మనకు మంచిగా జాబ్స్ అనేది రావడానికి ఛాన్సెస్ అనేది ఉన్నది. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నేను చెప్తున్నా ఏంటంటే మంచి జాబ్ వస్తుందా, టాప్ శాలరీ జాబ్ వస్తుందా అని నేను చెప్పట్లేదు. అట్లీస్ట్ ఒక జాబ్ మనకి ఎక్కడ ఆపర్చునిటీ ఉందన్నది గమనిస్తే మాత్రం ప్రైవేట్ కాలేజ్ ఏదైతే ఉందో ఇక్కడ మనకు ప్లేస్మెంట్స్ అనేది రావటం నేనైతే అబ్జర్వ్ చేశాను. అది కమింగ్ ఇయర్స్ నుంచి నేనైతే అబ్జర్వ్ చేశాను. దట్టు ఏంటంటే ఇక్కడ ప్రైవేట్ కాలేజ్కి వచ్చేటప్పటికి ప్లేస్మెంట్ ఆఫీసర్స్ సపరేట్గా ఉంటారు, స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ సపరేట్గా ఉంటారు. దట్టు ఏంటంటే వాళ్ళు వర్క్ చేస్తేనే వాళ్ళకి శాలరీస్ ఉంటాయి, మనకు కంపెనీస్ పిలుచుకురావాల్సి ఉంటుంది, డ్రైవ్స్ జరిపించాల్సి ఉంటుంది, మనకు స్టూడెంట్స్ సెలెక్ట్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇలా ఇవన్నీ ఉంటాయి కాబట్టి ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు ఏదో ఒక మనకు ప్రైవేట్ కంపెనీస్ నుంచి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం, ఇలా జాబ్ ఆపర్చునిటీస్ చాలా ప్రొవైడ్ చేపిస్తాయి. సో అందుకని నేను చెప్తున్నది ఏంటి అంటే జాబ్స్ రావాలంటే మాత్రం ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్స్లో రెండు ఈక్వల్గానే ఉన్న ప్రైవేట్ కాలేజ్ ఎందుకో కొంచెం హైగా ఉన్నాయని నాకైతే అనిపించింది. సో ఎవరన్నా జాయిన్ అవ్వాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ప్రైవేట్ కాలేజ్ ఒకసారి గమనించి, అందులోనూ అన్ని ప్రైవేట్ కాలేజ్ కాదు, కొన్ని ప్రైవేట్ కాలేజెస్ అందులో నేమ్ ఎక్కువైతే ఏవైతే కాలేజెస్ ఉంటాయో ఆ కాలేజెస్కే కొంచెం ఎక్కువ ఆపర్చునిటీస్ రావడం నేనైతే చూశాను, దట్ ఈ జాబ్స్ కంపెనీస్ రిలేటెడ్గా. సో వీటిని బేస్ చేసుకొని నేనైతే ప్రైవేట్ కాలేజ్ అని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మీరు ఒకసారి అయితే చెక్ చేసి మీకు ఎక్కడ జాబ్స్ వస్తాయనిపిస్తే అక్కడ జాయిన్ అవ్వండి. బట్ నాకు వచ్చేటప్పటికి కొంచెం ప్రైవేట్ కాలేజెస్లో జాబ్స్ ఎక్కువగా వస్తున్నాయని నాకు అనిపించింది. బట్ కాలేజ్ టు కాలేజ్ నేను ఐడెంటిఫై చేయలేను, కానీ బట్ ప్రైవేట్ సైడ్ సంబంధించి కొంచెం ఎక్కువగా వస్తున్నాయని అయితే నాకు అనిపించింది. సో మీరు ఒకసారి మీ దగ్గరలో ఉన్న కాలేజ్ ఒకసారి గమనించి మీరైతే జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్ ఇంకొక అప్డేట్ ఏంటి అంటే మనకు టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్స్ అయితే ఉన్నాయి, వాటి రిలేటెడ్గా లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే విజిట్ చేయండి, విజిట్ చేసి జాయిన్ అయితే అవ్వండి. ఫర్దర్గా జాబ్ అప్డేట్స్ కావచ్చు, ఫర్దర్గా మీకు ఏదైనా సెట్ ఎగ్జామ్ రిలేటెడ్గా అప్డేట్స్ కావచ్చు, అన్నీ కూడా అందులో షేర్ చేయడం అయితే జరుగుతుంది, మర్చిపోకండి. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్న. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.